ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయి అంశాల్లో మనం ప్రస్తుతం చెబుతున్న యొక్క ప్రక్రియలో మరొక ప్రధానమైన ప్రక్రియ ఏమిటంటే టెన్నిస్ విభాగంలో మనం క్రీడలు అనే టాపిక్లో స్టాక్ జీకేలు చెప్పాను మిత్రులారా. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మరియు వింబుల్డన్, రాబోయే యుఎస్ ఓపెన్ టెన్నిస్. ఇందులో ఆల్రెడీ నేను ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ గురించి చెప్పేస్తాను, విజేతల గురించి. తర్వాత రీసెంట్గా జరిగింది ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్. వాస్తవంగా ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఎప్పుడూ కూడా ఏప్రిల్ నెల చివరి వారంలోనూ లేదా మే నెల మొదటి వారం వరకు, ఏప్రిల్ నెల చివరి వారంలో ప్రారంభమై మే నెల మొదటి వారం వరకు ప్రపంచ ఫ్యాషన్లకు పుట్టినిల్లైన ఫ్రాన్స్ దేశపు రాజధాని ప్యారిస్ నగరంలో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పోటీలు నిర్వహిస్తారు. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ని ఏమంటారంటే ఎర్రమట్టి కోర్టు కాబట్టి దాన్ని క్లే కోర్ట్ అంటారు. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ని ఏమంటారంటే రొలాండ్ గ్రాస్ అనే పేరుతో పిలుస్తారండి. రొలాండ్ గ్రాస్ అనే పేరుతో పిలుస్తారు, అది గుర్తుంచుకోవాలి. ఓకే, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ వాస్తవానికి మరి మీరు ఏప్రిల్ నెలలో మే మొదటి వారం అన్నారు కదా, ఇప్పుడు చెప్తున్నారు ఏం సార్ అంటే ఈసారి కోవిడ్ యొక్క ఎఫెక్ట్ వల్ల 2021లో రీసెంట్గా మే నెల 30 నుంచి జూన్ నెల 13 వరకు, జూన్ నెల 13 వరకు ఈ యొక్క 125వ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ నిర్వహించడం జరిగిందండి. కాబట్టి దీని యొక్క చరిత్ర ఒకసారి మనం చూద్దాం. ప్రస్తుత విజేతలు ఎవరు? పురుషుల సింగిల్స్ విజేత, అతని ప్రత్యేకత, రన్నర్ అప్ ఎవరు? స్త్రీల సింగిల్స్ విజేత, ఆమె ప్రత్యేకత, రన్నర్ అప్ ఎవరు? మరియు మిక్స్డ్ డబుల్స్ మెన్స్ అండ్ ఉమెన్స్ విజేతలు, మరియు మెన్స్ అండ్ ఉమెన్స్ విజేతలు, తర్వాత మిక్స్డ్ డబుల్స్ విజేతలు, డబుల్స్ మెన్స్ అండ్ ఉమెన్స్, మిక్స్డ్ డబుల్స్ విజేతలు, వారి యొక్క ప్రత్యేకత ఏమిటనేది మనం చూద్దాం. ఓకేనా? రైట్. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురాతనమైన ఓపెన్ టెన్నిస్లో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ కూడా ఒకటి. 1891వ సంవత్సరంలో మొదటిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ప్రారంభమైంది. 1891లో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ తొలిసారిగా ప్రారంభించబడింది 1891వ సంవత్సరంలో. మరి ప్రారంభమైంది ఏమన్నాను? ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల చివరి వారంలోను, ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల. ఈ రకంగా ప్రారంభమైన ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 1891లో ప్రారంభం. కానీ ప్రారంభంలో కేవలం పురుషుల సింగిల్స్ మాత్రమే జరిగేది. ప్రారంభించబడిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత 1897వ సంవత్సరంలో మొదటిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ పోటీలు నిర్వహించడం జరిగింది. వాస్తవంగా ఎప్పుడు ప్రారంభించారు? 1891లో. కానీ 91 ఏమిటి? కేవలం పురుషుల సింగిల్స్ మాత్రమే నిర్వహించారు. 1897 నుండి మహిళల సింగిల్స్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్లో. తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా ప్రపంచ ఫ్యాషన్లకు పుట్టినిల్లైన ఫ్రాన్స్ దేశపు రాజధాని ప్యారిస్ నగరంలో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పోటీలు నిర్వహిస్తారు. ఎప్పుడు నిర్వహిస్తారు? వాస్తవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల చివరి వారంలో ప్రారంభమై మే నెల మొదటి వారంలో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పోటీలు ముగుస్తాయి. మే నెల మొదటి వారంలో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పోటీలు ముగుస్తాయి. కానీ ఈసారి కోవిడ్ యొక్క ప్రభావం వల్ల మే నెల 30న ప్రారంభమై జూన్ 13 వరకు నిర్వహించడం జరిగింది 2021 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పోటీలు. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఏమన్నా ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. క్లే కోర్ట్ మీన్స్ ఎర్రమట్టి కోర్టుగా పిలువబడుతుంది. రొలాండ్ గ్రాస్ అనే పేరుతో పిలుస్తారు. 1891లో ప్రారంభమైన ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మొదటి 2 ప్రపంచ యుద్ధాల ప్రభావం కారణంగా మధ్యలో ఆపివేశారు. మరి ఈ రకంగా ఆపివేసి వస్తున్న ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఇది 2021వ సంవత్సరంలో 125వ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పోటీలు నిర్వహించారు. ఎందుకంటే రికార్డు సృష్టించబడిన అంశాలు 100 సంవత్సరాలు పూర్తయినవి, 125 సంవత్సరాలు పూర్తయినవి, 150 సంవత్సరాలు పూర్తయినవి, 175 సంవత్సరాలు పూర్తయినవి, లేదా సాధారణ 50 సంవత్సరాలు పూర్తయినవి, సాధారణ 75 సంవత్సరాలు పూర్తయినవి. ఇవి గుర్తుంచుకోవాలండి, అందుకే రాశాను. 125వ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పోటీలు కోవిడ్-19 కారణంగా ఏప్రిల్ మే నెలలో నిర్వహించకుండా ఎప్పుడు 2021 మే నెల 30న ప్రారంభమై జూన్ నెల 13 వరకు ఫ్రాన్స్ దేశపు రాజధాని ప్యారిస్ నగరంలో ఈ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 125వ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ రకంగా జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో ముందుగా మనం సింగిల్స్ విజేతలు, ఎందుకంటే సింగిల్స్కి ఇచ్చినంతటి ప్రాధాన్యత డబుల్స్కి ఇవ్వరండి.
సింగిల్స్ విజేతలపై ఒకసారి ఫోకస్ చేద్దాం. 2021 సంవత్సరం కరెంట్ అఫైర్స్ 2021 సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ యొక్క విజేతల ఫైనల్ 2021 జూన్ నెల 13 రోజున ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్ నగరంలో నిర్వహించారు. 2021 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్ టైటిల్ పురుషుల సింగిల్స్ యొక్క విజేత ఎవరంటే ప్రస్తుతము నంబర్ 1 క్రీడాకారునిగా కొనసాగుతున్న టెన్నిస్ విభాగంలో ఎవరైనా నోవాక్ జకోవిచ్. ఎవరంటే ఈయన నోవాక్ జకోవిచ్. జకోవిచ్ ఏ దేశశాస్త్రం అంటే సెర్బియా. జకోవిచ్ ఏ దేశశాస్త్రం అండి? సెర్బియా. సెర్బియా దేశపు రాజధాని ఏమిటంటే బెల్గ్రేడ్. జకోవిచ్ ఏ దేశశాస్త్రం అంటే సెర్బియా. సెర్బియా దేశపు రాజధాని ఏమిటంటే బెల్గ్రేడ్. బెల్గ్రేడ్ ఒకప్పుడు యుగస్లో నుంచి విడిపోయింది బెల్గ్రేడ్. ఓకే, జకోవిచ్ ప్రస్తుతం 2021 సంవత్సరం ఓకే ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరంటే ఏం చెప్పాలి? జకోవిచ్. వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతున్న క్రీడాకారుడు ఎవరు? జకోవిచ్. లేదా ఇటీవల వార్తల్లోకి వచ్చిన జకోవిచ్ అనే టెన్నిస్ క్రీడాకారుడు ఈ క్రింది ఏ దేశానికి చెందుతా అంటే ఏం చెప్పాలి? సెర్బియా. ఇటీవల వార్తల్లోకి వచ్చిన సెర్బియా దేశ రాజధాని అంటే ఏం చెప్తారు? బెల్గ్రేడ్. బెల్గ్రేడ్ గతంలో ఈ క్రింది ఏ దేశ రాజధానిగా ఉండేదంటే ఏం చెప్పాలి? యుగోస్లేవియా. ఓకేనా, రైట్. ఇక్కడ ప్రస్తుత విజేత ఎవరండి? నోవాక్ జకోవిచ్. ఏ రోజు జరిగింది ఇది? 2021 జూన్ నెల 13 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్. ఎక్కడ? ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్. మరి ఈ రకంగా గెలుపొందిన వ్యక్తి ఎవరంటే జకోవిచ్. ఇతని చేతిలో ఓడిపోయిన అదృష్టవంతుడు జకోవిచ్. ఇతని చేతిలో ఓడిపోయిన దురదృష్టవంతుడు ఎవరంటే సిట్స్పాస్. కన్ఫ్యూజ్ కాకూడదు, క్రీడాకారుని పేరే అది, సిట్సిపాస్. సిట్సిపాస్ ఏ దేశశాస్త్రం అంటే గ్రీక్ దేశశాస్త్రం. ప్రపంచాన్ని జయించిన గ్రీక్ యోధుడైన అలెగ్జాండర్. గ్రీకు దేశం పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు తనకెదురు లేదు, ఇప్పుడు తానెవడికి ఎదురులేని పరిస్థితిలో ఉంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశాలు ఒకటి గ్రీక్ దేశం. ఓకే, ఎందుకు 2021 ఇప్పుడు మనకు ఎందుకు వచ్చింది ఆలోచన? 2021 సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్లో రన్నరప్గా నిలబడిన సిట్సిపాస్ ఏ దేశశాస్త్రం అంటే ఏం చెప్పాలి? గ్రీక్ దేశస్తుడు రన్నరప్. ఓకే, వీరిద్దరి మధ్య జరిగిన పోరాటంలో 6-7, 2-6, 6-3, 6-2, 6-4 సెట్లతో సిట్సిపాస్పై జకోవిచ్ విజయం సాధించాడు. సిట్సిపాస్పై జకోవిచ్ విజయం సాధించాడు. మరి ఈ రకంగా విజయం సాధించిన జకోవిచ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పుడు ఏమన్నాను, టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఓకే ర్యాంకింగ్లో నంబర్ 1 క్రీడాకారిణిగా కొనసాగుతున్నాడు జకోవిచ్ ఇప్పటి వరకు మొత్తం 19 టైటిల్స్ గెలుపొందాడండి. అంటే ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, వింబుల్డన్, యుఎస్ కలిసి 19 టైటిల్స్ గెలిచాడు ఆయన జకోవిచ్. ఇందులో ఒక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్నే 9 సార్లు గెలిచాడు. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ జకోవిచ్ 9 సార్లు గెలిచాడు. నేను ఆల్రెడీ మొన్న 2020 ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ కూడా చెప్పాను ఆయన గురించి. 9 సార్లు గెలిచాడు. జకోవిచ్ ప్రత్యేకత ఏమిటి? ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్లో మొత్తం 90 మ్యాచ్ల్లో ఇతడు పాల్గొంటే 82 మ్యాచ్ల్లో విజయం సాధించాడండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్లో మొత్తం 90 మ్యాచ్లు ఇతడు ఆడితే 82 మ్యాచ్లో కేవలం 8 మ్యాచ్లో మాత్రం ఓడిపోయాడు. ఓకే, 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్, 2 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, 5 సార్లు వింబుల్డన్, 3 సార్లు యుఎస్ ఓపెన్ టెన్నిస్ గెలిచాడు. 3 సార్లు యుఎస్ ఓపెన్ టెన్నిస్. ఓకే, 9 సార్లు ఆస్ట్రేలియా, 2 సార్లు ఫ్రెంచ్, ఓకే 11, మరియు అదే రకంగా తిరిగి 5 సార్లు ఓకే రైట్ వింబుల్డన్, తర్వాత 3 సార్లు యుఎస్ ఓపెన్ టెన్నిస్. ఎన్నోది అన్నాను ఇది? 19వ టైటిల్ గెలిచాడు. మరి సార్ జకోవిచ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు కదా ర్యాంకింగ్లో, ఇది 19వ టైటిల్ కదా. ఇంతకంటే ఎక్కువ టైటిల్స్ గెలుపొందిన ఓకే టెన్నిస్ క్రీడాకారులు సింగిల్స్ గెలుపొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ అంటే ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు ఉన్నారు. ప్రపంచంలో అధిక టైటిల్స్ గెలుపొందిన మొదటి క్రీడాకారుడు ఎవరంటే రోజర్ ఫెదరర్. రోజర్ ఫెదరర్ ఏ దేశశాస్త్రం అంటే స్విట్జర్లాండ్. రోజర్ ఫెదరర్ ఏ దేశశాస్త్రం అయినా స్విట్జర్లాండ్. ప్రపంచంలో అత్యధిక టైటిల్స్ గెలుపొందిన క్రీడాకారుడు, సింగిల్స్ టైటిల్స్ గెలుపొందిన క్రీడాకారుడు రోజర్ ఫెదరర్. దేశం ఎక్కడ? స్విట్జర్లాండ్. మరియు రెండవ వ్యక్తి ఫెదరర్తో పాటు రెండవ వ్యక్తి రఫేల్ నాదల్. రెండవ వ్యక్తి ఎవరు? రఫేల్ నాదల్ ఏ దేశశాస్త్రం అంటే స్పెయిన్ దేశపు జాతీయ క్రీడ బుల్ ఫైట్. తమిళనాడులో దాన్ని ఏమంటాము? జల్లికట్టు, అంటే ఎద్దుతో పడవేసే క్రీడ.
జల్లికట్టు. ఓకే, అందుకే రఫేల్ నాదల్ ఏమంటారు, స్పెయిన్ దేశపు జాతీయ క్రీడ బుల్ ఫైట్ కాబట్టి రఫేల్ నాదల్ను స్పెయిన్ బుల్ అంటారండి. రఫేల్ నాదల్ ఏమంటారంటే స్పెయిన్ బుల్ అంటారు. ఓకే, రఫేల్ నాదల్ మరియు రోజర్ ఫెదరర్ వీరిద్దరూ కూడా 20 టైటిల్స్ గెలిచి వీరిద్దరూ కూడా నెంబర్ 1 అంటే అధిక టైటిల్స్ గెలిచిన వ్యక్తులు వీరిద్దరూ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత రెండవ స్థానంలో వీరి తర్వాత స్థానంలో ఉన్న రెండవ వ్యక్తి ఎవరు, జకోవిచ్. వీరి తర్వాత స్థానంలో ఉన్న రెండవ వ్యక్తి జకోవిచ్. జకోవిచ్ ఎన్ని గెలిచాడు, 19 టైటిల్స్ గెలిచాడు. ఒకవేళ జకోవిచ్ కనుక మళ్ళీ ఒక టైటిల్ గెలిస్తే వరల్డ్లో ఈ ముగ్గురు అధిక టైటిల్స్ గెలుపొందిన వ్యక్తులు. లేదా ఇంకొక టైటిల్ కనుక జకోవిచ్ గెలుపొందినండి, వీరిద్దరికంటే ముందు ఆయనే ప్రపంచంలో 21 టైటిల్స్ గెలుపొందిన ఏకైక పురుషుడు అవుతాడండి. ఓకే, స్త్రీలలో ఎవరు అత్యధిక టెన్నిస్ సింగిల్స్ టైటిల్ గెలుపొందిన మహిళ ఎవరంటే మార్గరెట్ కోర్ట్. ఆమె పేరు గుర్తుంచుకోవాలి, మార్గరెట్ కోర్ట్. ఓకే, మార్గరెట్ కోర్ట్ ఎన్ని గెలిచింది ఆవిడ, 23 గెలిచింది. 23 గెలిచింది. ఆమె తర్వాత స్థానంలో ఉన్నారు సెరీనా విలియమ్స్ ఉంది. సెరీనా విలియమ్స్ ఉంది. ఓకే, ఆవిడ 22 టైటిల్స్ గెలిచిందండి. కాబట్టి ఇక్కడ ఈయన తర్వాత 20 టైటిల్స్ గెలుపొందిన వాళ్ళు రఫేల్ నాదల్ మరియు రోజర్ ఫెదరర్. తర్వాత 19వ టైటిల్స్తో జకోవిచ్ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. వరల్డ్ నెంబర్ 1 క్రీడాకారుడు జకోవిచ్. దేశం ఎక్కడ, సెర్బియా. ఎందుకు వచ్చాడు, ప్రస్తుతం 2021 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ యొక్క విజేత అంటే ఏం చెప్పాలి, జకోవిచ్. ఏ దేశము, సెర్బియా. రన్నర్ పేరు సిట్సిపాస్. సిట్సిపాస్ ఏ దేశం అండి, గ్రీక్. ఓకే, రైట్. ఆ తర్వాత ఇక స్త్రీల సింగిల్స్. ఓకే, జకోవిచ్ ఏమన్నాను, మరొక ప్రత్యేకత ఏమిటంటే జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, యుఎస్ ఓపెన్ టెన్నిస్ మరియు వింబుల్డన్ ఈ 4 మెగా గ్రాండ్ స్లామ్ టైటిల్స్ను కనీసం 2 సార్లు గెలుపొందిన ఏకైక క్రీడాకారుడు ఎవరంటే జకోవిచ్. కనీసం 2 సార్లు. ఎందుకు, ఇంతకుముందు మనం అనుకున్న రఫేల్ నాదల్ ఒక్క ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్లో 13 సార్లు గెలిచాడండి ఆయన. కాబట్టి ఈ 4 టైటిల్స్ విభాగంలో కనీసం 2 సార్లు కంటే ఎక్కువ సార్లు గెలుపొందిన ఏకైక క్రీడాకారుడిగా ఎవరిని గుర్తిస్తారు అని ఎగ్జామ్ అయితే ఏం చెప్పాలండి, జకోవిచ్ యొక్క రికార్డ్ సృష్టించాడు. ఈ రకంగా ఆ రికార్డ్ సృష్టించిన ఏకైక క్రీడాకారుడు అంటే జకోవిచ్. ఆ తర్వాత ఇది పురుషుల సింగిల్స్ అయిపోయింది. మరియు స్త్రీల సింగిల్స్ విభాగం 2021. 2021వ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ స్త్రీల సింగిల్స్ యొక్క విజేత ఏ రోజు జరిగేది, ఇది జూన్ నెల 12 రోజున ఎక్కడ, ఫ్రాన్స్ దేశపు రాజధాని ప్యారిస్ నగరంలో జరిగింది. ప్రస్తుతం 2021వ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ స్త్రీల సింగిల్స్ యొక్క విజేతగా నిలిచిన అమ్మాయి బార్బోరా క్రేజికోవా. నిలిచిన అమ్మాయి ఎవరు, బార్బోరా క్రేజికోవా. బార్బోరా క్రేజికోవా ఏ దేశస్తురాలు అంటే చెక్ రిపబ్లిక్. మనకు తెలియని దేశాలు, అరుదుగా వార్తల్లోకి వచ్చిన దేశాలు, వాటి దేశాల యొక్క రాజధానులు అడుగుతాడండి ఎగ్జామ్లో. కానిస్టేబుల్ రాసే మిత్రులు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాసే మిత్రులు, డిఎస్సి రాసే మిత్రులు మరియు ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న మిత్రులు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి రాసే మిత్రులు, సిజిఎల్ రాసే మిత్రులకు ముఖ్య గమనిక. మనకు తెలిసిన అమెరికా దేశం రాజధాని, మనకు తెలిసిన రష్యా దేశం రాజధాని ఏమిటండి అని ఎగ్జామ్ అని అడిగాడు. ఈ రకంగా వార్తల్లోకి ఎప్పుడో రేర్గా వచ్చే దేశం రాజధాని అడుగుతాడు. మిత్రులారా, మనం ఇంతకుముందు ఏమనుకున్నాము, సెర్బియా దేశం రాజధాని ఏమన్నాను, బెల్గ్రేడ్. చెక్ రిపబ్లిక్ దేశం రాజధాని ఏమిటంటే ప్రేగ్. చెక్ రిపబ్లిక్ దేశం రాజధాని ఏమిటండి, ప్రేగ్. చెక్ రిపబ్లిక్ దేశం రాజధాని ఏమిటంటే ఏం చెప్పాలి, ప్రేగ్ అండి. ఓకే, బార్బోరా క్రేజికోవా ప్రస్తుత విజేత. ఏ దేశం ఏమిటిది, చెక్ రిపబ్లిక్. ఎక్కడి నుంచి వచ్చింది చెక్ రిపబ్లిక్, ఓకే, యుగోస్లేవియా దేశము ముక్కలు చెక్కలుగా అయిపోయింది. ఆ రకంగా ఏర్పాట్ల వాటిల్లో చెక్ రిపబ్లిక్ ఒకటి, సెర్బియా ఒకటి, మాంటెనిగ్రో ఒకటి, అంటే ఈ రకంగా దేశాలుగా విడిపోయింది పాత యుగోస్లేవియా. ఓకేనా, రైట్. బార్బోరా క్రేజికోవా ప్రస్తుత విజేత. ఈ అమ్మాయి చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన అమ్మాయి. ఈమె చేతిలో ఓడిపోయిన రన్నరప్, ఈమె చేతిలో ఓడిపోయిన అమ్మాయి ఎవరంటే ఈమె చేతిలో ఓడిపోయిన అమ్మాయి పవ్లీచెంకోవా. ఏ దేశస్తురాలు, ప్రపంచంలో వైశాల్యంలో అతిపెద్ద దేశమైన, ప్రపంచంలో 2 ఖండాల్లో విస్తరించిన ఏకైక దేశమైన, యూరప్ ప్లస్ ఆసియా, యూరప్ ఖండంలోను ఆసియా ఖండంలోను 2 ఖండాల్లో విస్తరించే ఏకైక దేశమైన యూరప్ ప్లస్ ఆసియాని ఏమంటాము, యురేషియా అంటాం. ఓకే, ఇక్కడ రష్యా దేశం అది. ఆ దేశానికి చెందిన ఈ క్రీడాకారిణి పవ్లీచెంకోవా.
రన్నరప్ ఈమె. వీరిద్దరి మధ్య జరిగిన పోటీలో ఓకే రైట్ చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన బార్బోవా క్రేజికోవా 6-1, 2-6, 6-4 సెట్ల తేడాతో ఓకే పవ్లిచెంకోవాపై విజయం సాధించింది. స్త్రీల యొక్క రన్నరప్ స్త్రీల యొక్క రన్నరప్ ఎవరు? ప్లవిచెంకో. సింగిల్స్ విజేత ఎవరు? స్త్రీల సింగిల్స్ యొక్క విజేత బార్బోవా క్రేజికోవా. బార్బోవా క్రేజికోవా ఏ దేశం అండి? చెక్ రిపబ్లిక్. ఈమెది ఏ దేశం అండి? రష్యా. ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ స్త్రీల యొక్క డబుల్స్ అంటే ఇద్దరు మహిళలు ఒకవైపు, క్వైట్ అపోజిట్ ఇద్దరు మహిళలు మిక్స్. ఓకే తర్వాత పురుషుల డబుల్స్, తర్వాత ఒక లేడీ ఒక జంట్ ఉండేదాన్ని ఏమంటారంటే మిక్స్డ్ డబుల్స్ అంటారండి. ఓకేనా. 2021 సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ స్త్రీల యొక్క డబుల్స్ విజేతలుగా సేమ్ సింగిల్స్ విజేతనే బార్బోవా క్రేజికోవా చెక్ రిపబ్లిక్. ఆమెతో కలిసి ఆడిన మరో క్రీడాకారిణి చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన మరో క్రీడాకారిణి క్యాథరీనా సినికోవా. వీరిద్దరు విజయం సాధించారు స్త్రీల విభాగంలో. వీరి చేతిలో ఓడిపోయిన మహిళల యొక్క జంట డబుల్స్లో బార్బోవా క్రేజికోవా, క్యాథరీనా సినికోవా ఇద్దరు కూడా చెక్ రిపబ్లిక్కే. వీరు 6-4, 6-2 సెట్ల తేడాతో 6-4, 6-2 సెట్ల తేడాతో ఎవరిపైన విజయం సాధించారు? ఓకే రన్నర్స్ ఎవరంటే బెతానీ మట్టేక్. ఈ అమ్మాయి బెతానీ మట్టేక్ అమెరికా దేశస్త్రాలు. బెతానీ మట్టేక్ అమెరికా. మరియు ఇగా స్వియాటెక్ పొలాండ్పై వీరు విజయము సాధించారు. ఓకే ఆ తర్వాత ఇది స్త్రీల యొక్క డబుల్స్ విజేతలు మరియు రన్నరప్స్. ఆ తర్వాత 2021 సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల డబుల్స్ యొక్క విజేతలు. ఓకే ఫెయిరీ హ్యూజిస్ హెర్బర్ట్ ఏ దేశం అతని? సేమ్ ఫ్రాన్సే. ఫెయిరీ హ్యూజిస్ హెర్బర్ట్ విజేత. ఓకే అతనితో కలిసి ఆడిన మరో క్రీడాకారుడు ఫ్రాన్స్ దేశానికి చెందిన నికోలస్ మహూట్. వీరిద్దరూ పురుషుల డబుల్స్ గెలుపొందారు. వీరి చేతిలో ఓడిపోయిన ఇద్దరు పురుషులు వీరు 4-6, 7-6, 6-4 సెట్లతో విజయం సాధించారు. వీరి చేతిలో ఓడిపోయిన రన్నరప్స్ అంటే అలెగ్జాండర్ బుబ్లిక్ ఏ దేశమైనది? కజకిస్తాన్ దేశం రాజధాని ఏమిటి? అస్తానా. అస్తానా. ఓకేనా రైట్. అలెగ్జాండర్ బుబ్లిక్ దేశం ఎక్కడంటే కజకిస్తాన్. ఓకేనా రైట్. మరియు మరొక పురుషుడు ఇతనితో కలిసి ఆడినవాడు ఆండ్రే గుల్బేవ్. ఇతని దేశము రష్యా. వీరిద్దరు కూడా పురుషుల యొక్క డబుల్స్లో ఓటమి పాలైన రన్నరప్స్ అండి. ఆ తర్వాత డబుల్స్ స్త్రీల విభాగంలో విజేతలు రన్నరప్స్, డబుల్స్ పురుషుల విభాగంలో మెన్స్ విభాగంలో విజేతలు రన్నరప్. ఆ తర్వాత ఇప్పుడు అటువైపు ఒక లేడీ మరి ఒక జెంట్స్, ఇటువైపు ఒక లేడీ మరి ఒక జెంట్స్, వారిద్దరు ఉన్నారు కాబట్టి ఏమన్నాను మిక్స్ అయ్యారు. వారిద్దరు ఉన్నారు కాబట్టి మనం డబుల్స్ కాబట్టి ఆ మిక్స్ అయిన ఒక సేమ్ జెండర్ కాదు కాబట్టి దాన్ని ఏమంటారు మిత్రులారా అంటే మిక్స్డ్ డబుల్స్ అంటారు. ఏమంటారు దాన్ని? మిక్స్డ్ డబుల్స్ అంటారు. 2021 సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ యొక్క విజేతలు. ఓకే డెసిరామ్ క్రావిజ్కి అమ్మాయి పేరు డెసిరామ్ క్రావిజ్కి. ఓకే ఏ దేశం ఇవ్వడది? అమెరికా. డెసిరామ్ క్రావిజ్కి దేశము అమెరికా. ఆమెతో కలిసి ఆడిన పురుషుడు ఓకే జాయ్ సలిస్బరీ అతడు ఇంగ్లాండ్ దేశస్తుడు. వీరిద్దరూ విజయం సాధించారు డబుల్స్లో. ఓకే మిక్స్డ్ డబుల్స్ విభాగంలో. ఓకే డెసిరాయి క్రావిజ్క్ అమెరికా దేశస్తురాలు మరియు జాయ్ సలిస్బరీ ఇంగ్లాండ్ దేశస్తులు. వీరిద్దరు మిక్స్డ్ డబుల్స్లో 2-6, 6-4 సెట్లతో విజయం సాధించారు. వీరి చేతిలో ఓడిపోయిన అభ్యర్థులు ఎవరు అంటే వీరి చేతిలో ఓడిపోయిన వ్యక్తులు రన్నరప్స్ ఎలీనా వెస్నినా ఈ అమ్మాయి ఓకే ఏ దేశం ఈ అమ్మాయిది? రష్యా. ఎలీనా వెస్నినా రష్యా. మరియు ఈమెతో కలిసి ఆడిన అదే రష్యా దేశానికి చెందిన మరొక క్రీడాకారుడు అస్లాన్ కరాసేవ్. ఏం పేరు? అస్లాన్
కరస్సేవ్ ఓకే వీరు ఓటమి పాలయ్యారు. అస్లాన్ కరస్సేవ్ వీరు ఓటమి పాలయ్యారు. వీరిద్దరు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో వీరు ఓటమి పాలయ్యారు. ఓకే రైట్. ఇది ఇప్పటి వరకు ఏమన్నాను 2021 సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ యొక్క విజేత మరియు రన్నరప్ జకోవిచ్ రికార్డ్స్. ఆయన యొక్క ప్రత్యేకత ఆయన కంటే ఎక్కువ టైటిల్స్ గెలుపున ఇద్దరు క్రీడాకారులు ఉన్నారు అన్నాను. మరియు ఆ తర్వాత 2021 సంవత్సరం అంటే ఈ టాపిక్లో మిత్రులారా 2021 సంవత్సరం పురుషుల స్త్రీల సింగిల్స్ విజేతలు మరియు పరాజేతలు వారి యొక్క ప్రత్యేకతలు. ఆ తర్వాత పురుషుల డబుల్స్ విజేతలు, స్త్రీల డబుల్స్ విజేతలు మరియు పరాజితులు పురుషుల విభాగంలో, స్త్రీల విభాగంలో. తర్వాత మిక్స్డ్ డబుల్స్ విజేతలు, పరాజితులు. ఇది ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్. మళ్ళీ 2022 ఏప్రిల్ చివరి వారం వరకు ఈ విజేతలు ఉంటారు. ఆ రికార్డ్స్ మారవు. ఓకేనా రైట్. ఇది అంతర్జాతీయ స్థాయి అంశంలో ఇజ్రాయెల్ ప్రధాని మరియు అధ్యక్ష ఎన్నికలు, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, తర్వాత 69వ మిస్ యూనివర్స్ విజేత వాటి యొక్క ప్రత్యేకతలు. ఆ తర్వాత ఇక భారతదేశంలో ఇటీవల వివిధ పదవుల్లో నియామకమైన వ్యక్తులు వారి యొక్క ప్రత్యేకతలు ప్రాధాన్యతలు చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.